వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. టీజీ ఎప్సెట్ 2026 స్టూడెంట్స్ అందరికీ గుడ్ న్యూస్. సెకండ్ ఫేజ్కి న్యూగా సీట్స్ యాడ్ చేయడం జరిగింది. టోటల్గా 62 కాలేజెస్ సంబంధించి ఇందులో టాప్ కాలేజెస్ కూడా ఉన్నాయి. 6000+ సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ సీట్స్కి సంబంధించి ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ వచ్చాయి, ఏ కాలేజెస్ మీకు క్లారిటీ డీటెయిల్ చెప్తాను. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. వెబ్సైట్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. టోటల్గా 6000+ సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇందులో 30% మేనేజ్మెంట్ సీట్స్ పోగా మనకు కౌన్సిలింగ్లో 4347 సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. మెయిన్గా అందరు స్టూడెంట్స్ ఆప్షన్స్ ఇచ్చే సిఎస్సి ఏఎంఎల్లోనే ఆల్మోస్ట్ 1000+ సీట్స్ వచ్చాయి. దీంతోపాటు మళ్ళీ ఈసీలో 819 సీట్స్, సిఎస్సిలో 672 సీట్స్, ఇలా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిట్లో సీట్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ బ్రాంచ్ వైజ్గా చూసుకుంటే టోటల్గా 62 కాలేజెస్ సంబంధించి కాలేజ్ వైజ్గా ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్స్ వచ్చాయనేది చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో ఇలా చూసుకుంటే మీకు న్యూ కాలేజెస్ కూడా వచ్చాయి. ఇందులో సనా ఇంజనీరింగ్ కాలేజ్, సాగర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ 2 కాలేజెస్ న్యూగా వచ్చాయి, మిగిలినవన్నీ ఓల్డ్ కాలేజెసే. సీట్స్ అయితే మీకు ఇండివిజువల్గా బ్రాంచ్ వైజ్గా కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ, ట్రిపుల్ ఈసీలో విఎల్ఎస్ఐ టెక్నాలజీ సంబంధించి. సో మీరు న్యూగా సెకండ్ ఫేజ్ సంబంధించి ఆప్షన్స్ విషయంలో ఒకసారి మీరు ఎక్కువ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ అయితే కరెక్ట్గా ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చుంటే, ప్రియారిటీ వైజ్గా కరెక్ట్ ఆర్డర్లో మీరు ఉండుంటే మీకు మంచి కాలేజీలో మంచి సీట్స్ వస్తాయి. ప్రియారిటీ వైజ్గా ఇవ్వలేదు, మాకు ఆప్షన్స్ కరెక్ట్ ఆర్డర్లో లేదనుకుంటే న్యూ సీట్స్ యాడ్ అయిన వాటికి మీకు సీట్స్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్ ఆప్షన్స్ ఫిల్ చేసి చాయిస్ ఫిల్లింగ్ చూసుకోండి. అండ్ ఎవరికైతే మెంటర్షిప్ కావాలనుకుంటారో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ.